పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్లోని కీలకమైన డిమోనా అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడికి పాల్పడింది. తమ మీద గతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడుల దాటికి డిమోనా, ఆరాద్ పట్టణాల్లో 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అణు కేంద్రం సమీపంలో పడటంతో ఆ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది మరింత విధ్వంసానికి దారితీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భద్రతా కేబినెట్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇరాన్లోని ప్రధాన చమురు, అణు కేంద్రాల మీద ప్రతిదాడికి ఇజ్రాయెల్ వైమానిక దళం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కు పూర్తి రక్షణ కల్పిస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వింతగా